అందరికీ శుభమస్తు. అందాల భామలతో ఆనందలహరుల పారాయణం చేస్తూ ఉన్న మన ప్రాంగణం ఎంతో కళకళలాడుతూ ఉంది. ముగ్ధ మనోహరమైన అతివలతోటి అందరూ ఎంతో భక్తిగా శ్రద్ధగా పారాయణం చేస్తూ ఉన్నారు. గుంటూరు శారదా పీఠంలో ఇవాళ మనం మాస శివరాత్రులలో పారాయణలో భాగంగా 4వ పారాయణానికి మనం చేస్తున్నాము. ఎంత శ్రద్ధగా భక్తిగా అందరూ పారాయణ చేస్తూ ఉన్నారో ఆ పారాయణాలు, ఆ తర్వాత మన బృందం ద్వారా నేర్చుకొని భగవద్గీతలో గోల్డ్ మెడల్ సాధించిన వనితలకు చిరు సత్కారము, త్వరగా ఈ ప్రాంగణంలోకి వచ్చిన వాళ్ళకి కొన్ని కూపన్లు ఇచ్చి దానిలో లక్కీ డ్రా తీసి దానికి బహుమతులు, గురువుగారు ఆశీస్సులు, చిన్న క్విజ్, వారి భగవద్గీతలో గోల్డ్ మెడల్ సంపాదించిన వాళ్ళకి మన తమ్మండ్ర సౌందర్య లహరి కుటుంబం తరపున చిరు సత్కారము, పారాయణము అన్నీ అందరికీ పసుపు రాయటం దగ్గర నుంచి ఎంతో చాలా అద్భుతంగా జరిగింది. ముందు పారాయణము చూద్దాము, భోజనాలు చూద్దాము, అన్నీ చూసుకుంటూ చక్కగా మనం అద్భుతంగా ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పారాయణం విందాం. పారాయణానికి బిగిన కాకముందే చక్కగా ఇద్దరు అమ్మాయిలు, పెళ్లి కాని కన్యలు, వాళ్ళిద్దరూ వచ్చిన మన పారాయణానికి వచ్చిన ముత్తైదువులందరికీ కూడా పసుపు రాయటం అనేది మన ఇక్కడ ఒక సాంప్రదాయం. ఎందుకు అంటే పసుపు గురువు శుక్రులు యొక్క సంకేతంగా మనం చెప్తాము. ఈ గురు శుక్రుల బలం కావాలి అంటే ఇలా పెళ్లి కాని వాళ్ళకి మంచి బలం లభిస్తుంది. వాళ్ళ గ్రహ దోషాలు ఏదైనా ఉంటే తొలగిపోయి వివాహానికి ఏమైనా ఆటంకాలు ఉంటే తొలగిపోతాయని ఇలా చేశాం. कुम्भस्तननत परिक्षीणा मध्ये परिणत शरच्चन्द्रवदना धनुर्बाणान्वासं शृणिमपि ददाना करतलै पुरस्तादासानः पुरमदितुराहो पुरुषिका सुरासि
చిరునగవులు చిందిస్తున్న ఆ తల్లిని చూస్తూ ఎంతసేపైనా పారాయణం చేయాలి అని అనిపిస్తుంది. మనం రామాయణం నేర్చుకుంటున్నాము కదా! ఆ రామాయణంలోని వైశిష్ట్యాన్ని తెలుపుతూ గురువుగారు ఆశీస్సులు కూడా తీసుకుందాం. అందరికీ శుభమస్తు. చక్కగా పారాయణం చేశారు, చాలా బాగుంది. ఈసారి చాలా చాలా సంతోషంగా కనిపిస్తుంది. అందరూ ఎలాంటి అక్షర దోషం లేకుండా చాలా శ్రద్ధగా భక్తిగా పారాయణం చేశారు, చాలా బాగుంది. మనము ఫస్ట్ నెలలో ఏమీ పెట్టాల, కానీ రెండో నెలకు వచ్చేసరికి వైశాఖ మాసం వచ్చిందని లక్ష్మీ నృసింహ పరావలంబ స్తోత్రాన్ని మనం నెల రోజులు పారాయణ చేసుకున్నాము. ఆ తర్వాత నెలలో తోటకాష్టకం చేసుకున్నాము. ఇప్పుడు ఈ నెలలో మనం చేసుకోబోయేది నెల రోజులు ఏమై ఉంటుంది, ఏమిస్తే బాగుంటుందండి? ఏం బాగుంటుంది కదా? శారదా భుజంగ స్తోత్రం. శారదా భుజంగ స్తోత్రం బాగమ్మా. ముందు నీ వైపు నుంచి వస్తుంటే నువ్వు చెప్తావు మళ్ళీ. ఈసారి మనము ఇప్పుడు మీరు చూసారో చూడలేదో చదవలేదో మనకు తెలీదు, కానీ ఈసారి కంపల్సరిగా ఒక టెస్ట్ కూడా పెడుతున్నాం. 40 శ్లోకాలు ఉన్న భగవద్గీతని పారాయణ చేయాలి. ఆ పారాయణం చేసిన వాళ్ళకి అంటే ఇప్పుడు ఇది మీకు పీడిఎఫ్ గ్రూప్లో పెడతారు. పీడిఎఫ్ పెట్టిన తర్వాత మీరు చక్కగా కాగితం మీద రాసుకుంటారో ఏం చేస్తారో మాకు తెలియదు. పుస్తకం మాత్రం మేము ఇవ్వం, ఎందుకంటే మీలో శ్రద్ధ భక్తి ఏమాత్రం ఉందో మాకు తెలియాలి. అందుకని ఈ పుస్తకం పీడిఎఫ్ మీకు పెడతాం. అది శుభ్రంగా చూసుకొని రాసుకొని వచ్చే నెలలో ఇక్కడ ఎవరైతే చూడకుండా చెప్తారో, ఎంతమంది చెప్తే అంతమందికి పుస్తకాలు ఇస్తాం. మా 40 శ్లోకాలు చూడకుండా చెప్పిన వాళ్ళకి ఈ పుస్తకం బహుమతి. పుస్తకం ఇచ్చేసేస్తే పుస్తకాలు పక్కన పడేస్తున్నారు, ఎవరు శ్రద్ధగా చదవట్లా. అందుకోసం అని చెప్పని ఈ పని పెట్టాం. పుస్తకాలు ఎవరికి ఇవ్వము, పీడిఎఫ్ మాత్రమే గ్రూప్లో పెడతాము. అది చూసి మీరు రాసుకుంటారో ఏం చేస్తారో మాకు రాదండి మేము నేర్చుకుంటాము అని అన్నా కూడా నేర్పించడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఏం చేస్తారు? వద్దా? మరి ఏది క్లాప్స్ అయ్యి మీ యొక్క అభిప్రాయాన్ని క్లాప్స్ ద్వారా నాకు చెప్పారనుకో, మీరు దీన్ని సమ్మతిస్తున్నారని భావిస్తారనమాట. అందరం చేస్తామని నేను చెప్పలేదు కదా, అందుకని ఒకసారి క్లాప్స్ కొట్టారనుకో మీకు నచ్చింది అని చెప్పలేదు, మీరు ఆమోదిస్తున్నారు. సరే, ఈ పుస్తకము ఇప్పుడు ఒకసారి అయిందండి. ఆయన ఎందుకు పెట్టాడండి పాపం అలా అహల్య మీద ఇంద్రుడి మీద మనం ఎన్నో అనుకుంటూ ఉంటాం. వాటికి సమాధానాలు ఏమీ మనకు తెలియదు. సినిమాల్లో చూపించే అయ్యే నిజం అనుకుంటాం, అవునా? ఇది ఆ రాముడు అడవులకి వెళ్తే సీతమ్మ ఎందుకు వెళ్ళిందండి, ఎందుకు వెళ్ళాలి, ఇంట్లో ఉండొచ్చు కదా అని చెప్పి ఇట్లాంటి ప్రశ్నలన్నీ మనకు వస్తాయి. ఎందుకంటే మన సమాజంలో ఆడవాళ్ళ ఆధిక్యత పెరిగిపోయి మొగాడంతా నేను వెళ్ళేదేంటి అనే స్టేజ్కి వచ్చేసేసాం. ఎందుకంటే సంపాదన పెంచుకున్నాను కదా పాపం. సంపాదన పెడితే వాడమంటే వాడు నేర్చుకున్నాడు, నువ్వు అనే కాకుండా వాడమంటే నేను వెళ్ళేదేంటి, వాడు విడోకి ఇచ్చేస్తా అనే సమాజంలో ఇప్పుడు ఉన్నాం. ఇప్పుడు మనకు కావాల్సినది అదే. దానిలోని ధర్మ సూక్ష్మాన్ని ఎంత చక్కగా వివరిస్తూ ఉన్నారో గురువు గారు మనకి, అంత ధర్మ సూక్ష్మాన్ని వివరిస్తున్నారు. ఒక గంట సేపు మీరందరూ ఆ సమయాన్ని వెచ్చించి రామాయణ పారాయణంలోకి మీరు చదవకపోయినా పర్వాలేదు, కనీసం వినడానికి రండి. మాకు నేర్చుకోవడానికి కుదరదండి, మాకు అక్షరాలు రావటం లేదండి, మేము చదవలేకపోతున్నాం, ఓని వినడానికి రండి. మన ఇంట్లో రామాయణ కథ ప్రతి నిత్యము జరుగుతూనే ఉంటుందిగా. మీరు చదవలేరు, కానీ గురువుగారు చెప్పే వాక్యాలు నెట్ ద్వారా మీ ఇంట్లోకి వస్తాయిగా. ప్రతి గృహంలోకి గురువుగారు వచ్చేస్తున్నారుగా. ఎందుకంటే భాగ్యం ఏం కావాలి మనకి ఈ జీవితానికి? కొంచెం ఏమనుకోకుండా ఒక గంట మీరు కూడా రావాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాం. గురువుగారు ఆశీస్సులు ఇస్తున్నాం. సంతోషం, ఇంతమంది కలుస్తున్నాం కదా గురువు గారు, కాస్త వచ్చి మాకు ఒక మంచి మాట చెప్పండి, కుదిరితే ప్రతి నెల కూడా వచ్చి మంచి మాట చెప్పండి అని అంటున్నారు. ఇందాక కొంచెం ఆవేదన పడుతూ చెప్పింది ఆవిడ, భర్త పట్ల మనం ఇలా ఉన్నాం, స్త్రీలం అని చెప్పేసి. శ్రీ
సీతా కళ్యాణం ముందర సర్గల్లో దశరథుడు అంటుంటాడు, ఎంతైనా దాది గొప్పవాడు కదా అని. దాదంటే ఎవరు? కన్యాదాత, అంటే పిల్లనిచ్చేటువంటి వాడు. పిల్లనిచ్చేటువంటి వాడు ఎంతైనా గొప్పవాళ్ళు కదా అని ఎంత గౌరవంగా మాట్లాడతాడు. అంతేగాని తను భూమండలం మొత్తాన్ని పరిపాలిస్తున్నాను, ఏదో ఒక చిన్న రాజ్యం జనకుడు ఆడపిల్లలు గలవాడు అనేటువంటి చులకన భావంతో ఏమాత్రం ప్రవర్తించలేదు దశరథ మహారాజు. చాలా గౌరవంగా, చాలా మర్యాదగా, జనకుడు చాలా ఆనందించేట్టుగా మాట్లాడాడు. అది కేవలం నోటి ముఖంలోంచి కేవలం వచ్చినవి కాదు, గుండెల్లోంచి వచ్చినటువంటి మాటలు. ఇంకోటి ఏంటంటే ఎప్పుడు చెప్పేటువంటిదే, నేను మగ ఆడ ఇద్దరు కూడా సమానం కాదు, కాబోరు కూడా. ఆడవాళ్లే గొప్పవాళ్ళు, వాళ్ళే దేవతా స్వరూపాలు, శక్తి స్వరూపాలు. మగవాడి కంటే వాళ్ళే గొప్పవాళ్ళు. గొప్పవాళ్ళన్న ఎక్కువే కాదు, ఎక్కువ అనే పదం కంటే గొప్ప అనే పదం ఇంకా ఎక్కువ. కాబట్టి మీ అందరూ కూడా ఆశ్రమ ధర్మాన్ని అలాగే మన సంప్రదాయాన్ని గుర్తుంచుకొని మీరు కూడా అవగాహన తెచ్చుకొని సహకరిస్తేనే ఆ ధర్మం అనేది నడుస్తుంది. ఆవిడ వచ్చి కూర్చోండి, నేను అగ్నిమాత్రం ఏం చేస్తాను, ఏమీ చేయలేదు, నాకు అగ్ని ఉన్న ఉపయోగం లేదు. ఆవిడ వచ్చి నా పక్కన కూర్చుంటే కానీ నేను అగ్నిలో ఏమైనా హోమం చేసే అవకాశం నాకు ఉంటుంది. కాబట్టి ఎవరి మీద ఎవరు ఆధారపడున్నారో మీరు తెలుసుకోండి. కాబట్టి మీ మీద పురుష సమాజం కానీ సృష్టి కానీ ఆధారపడింది. మరి అది అంతా నా మీద ఆధారపడి ఉన్నారని మీరు అహంకారంతో గర్వంతో మీరున్న మీ గర్వాన్ని అహంకారాన్ని కూడా లేదు. అబ్బా ఎంత బాగుంది అమ్మవారి గర్వంతో అహంకారం అనుకోవడం మీకేం చేయడం, కానీ దానివల్ల ఉపయోగం లేదు లోకానికి కూడా. ఈ విషయాన్ని కూడా గుర్తించండి. మిమ్మల్ని ఏదో ఒక మాట ఉంటే పాపం తప్పితే పుణ్యమేమీ లేదు. కానీ మీరు ఈ సృష్టిలో నా ధర్మం ఇది, గృహస్థాశ్రమం పట్ల సమాజం పట్ల ఉండవలసిన తీరు ఇది, నేను చేయవలసిన కర్తవ్యాలు ఇవి అని అనుకుంటే అప్పుడు మీరు పురుషుడికి సహకరిస్తాడు. పురుషుడు ఉంటే ఎవరక్కడ మీకు భర్త. ఆ భర్తకి సహకరిస్తే కానీ 4 పనులు ఇంట్లో జరగవు. శాస్త్రబద్ధంగా చేయాల్సిన పనులు కూడా లేదు, ఇంట్లో జరగాలంటే లేదు. అది స్త్రీకి అవగాహన ఉండాలి. ఇప్పుడు ఈ రోజుల్లో వైశ్యులలో ఉపనయనం అనేటువంటి పని ఎవరు చేస్తున్నారు? స్థితిలో ఉన్నారు. దానికి మీకు తెలియదనే కారణం అనుకుంటా కానీ ఇంకేమీ అనుకోండి. మీకు అశ్రద్ధ భక్తి లేకుండా ఉండమని నేను అనుకోండి. కానీ చెప్పినప్పుడన్నా గ్రహించాలి. ఆ చెప్పడానికి నాలాంటి వాళ్ళు పిలిస్తే నేను వచ్చి ఇంకొకటి చెప్తాను. మరి నేను చెప్పిన తర్వాత ప్రభావితం అవ్వాలి, తెలుసుకోవాలి. అలా తెలుసుకొని ఆచరించిన వాళ్ళలో 2-3 నాకు ఈవిడ ముఖ్యంగా నేను నా బిడ్డలకి ఆవిడ 2 కొడుకులిద్దరికి కూడా నేను చెప్పినట్టుగా చక్కగా వైశ్యుడికి శరదృతువులో చేయాలి. శరదృతువు అంటే ఆశ్వజి కార్తీకాసం, ఆ 2 మాసాల్లో చేయాలి. అలాగే గురుగారు అంటే చెప్పినట్టుగా చేసినట్టే ధర్మాన్ని తను వినగాని గ్రహించి నేను ఇది నా కర్తవ్యం అని తెలుసుకొని శ్రద్ధ ఆసక్తి భక్తితో ఆచరించింది. అలా మీ అందరూ కూడా అట్లా ఉండాలి. అంతేగాని ధర్మం నిలబడదు. ధర్మం నిలబడకపోతే ఏమవుతుందంటే లేదు, మూఢత్వం, అతి తెలివితేటలు, లేదా బుద్ధి వైపరీత్యం కలిగినటువంటి సంప్రదాయాలను కూడా మన దగ్గరకు వచ్చేస్తే మనం లేదు వర్ణసంకరం అయిపోతాం, ధర్మం నుండి దూరం అయిపోతాం. ఈ ధర్మం నుండి దూరం అయిపోతే మనకు వచ్చేటంటే సుఖ సంతోషాలు దూరం అవుతాయి, ఆయుష్ దూరం అయిపోతుంది. మనం సంప్రదాయంగా ఉంటే ఆయుష్ దగ్గర ఉంటుంది. నిన్న రామాయణంలో గురించి ఎన్ని ప్రశ్నలు వేస్తున్నారు. ఏమంటే అన్ని వేల సంవత్సరాలు ఎట్లా బతికారంటే ధర్మాన్ని ఆచరించారు కాబట్టి బతికారు. మరి రాముడి వంశం మొదలైనప్పటి నుంచి కూడా రాముడు ఉన్నంత వరకు కూడా వశిష్ఠుడు వాళ్ళ గురువుగానే ఉన్నాడు. పోనీ వీళ్ళలో ఒక్కొక్కళ్ళు ఏమన్నా 5-10 సంవత్సరాల వల్ల కాదు. దశరథుడు చూస్తే 60,000 సంవత్సరాలు, దిలీప మహారాజు చూస్తే 1000 సంవత్సరాలు, ఆ పైన రఘు మహారాజు చూస్తే 1000 సంవత్సరాలు. ఇంకా వివరం రాలే, కొన్ని చోట్ల మాత్రమే వేస్తుంది. అంతంత సంవత్సరాలు వేలంటే కొన్ని లక్షల సంవత్సరాలు, సుమారు కోట్ల సంవత్సరాల వయసు వశిష్ఠ మహర్షి. ఎట్లా ఉన్నాడంటే తపస్సు చేస్తూ ఉంటాడు. ఆ తపస్సు చేయాలంటే ఊరికే వస్తుంది ఆ బుద్ధి. మనం మామూలుగా ఇప్పుడు ఈ రోజుల్లో సంచరిస్తున్నట్టుగా ఉంటే మనకి ఆ బుద్ధి కుదురుతుందా? అసలు ఇక్కడ ఇప్పుడు ఆ అమ్మాయి బతిమలాడుతోంది, రెండమ్మా 1 గంట కేటాయించండి అమ్మా అని బతిమలాడాల్సిన అవసరం ఏముంది? మిమ్మల్ని బతిమలాడేంత పరిస్థితిలో మీరుండి అలా తలమనకలు అయిపోతున్నారు, కేటాయించలేని స్థితిలో హడావిడిగా
ఉన్నారు అని అంటే అది ఎలా ఉంది ఆ స్థితి? ఈ రామాయణం మీదనే మనం కేటాయించకపోతే సమయాన్ని, ఏకాగ్రతని, మరి మనకు ఆయుష్ని పెంచే, ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి విషయాలు సంప్రదాయంలో చాలా వాటి పట్ల మనం ఏం సమయం కేటాయిస్తాం. కాబట్టి అందరూ కూడా మగవాడితో సమానం అనేటువంటి మాటలు తీసి పెట్టండి. తప్పు. ఇప్పుడు శాస్త్ర విషయం కాదు, శాస్త్రం విషయం కాదు. మిమ్మల్ని ఇంట్లో మహారాణిలాగా గౌరవించాలని వేదం చెప్పి ఆయన్ని మహారాజుని మాత్రం చెప్పలేదు, పురుషుణ్ణి మహారాజుని చెప్పలేదు. స్త్రీని ఇంటికి వచ్చిన కోడలు మహారాణిలాగా గౌరవింపబడాలని వేదం చెప్పింది. కాబట్టి అసలు తల మీద పెట్టుకోవాల్సిన వేదమే మిమ్మల్ని అంత ఇదిగా గౌరవించినప్పుడు మీరు ఎంత బాధ్యతగా ఉంటారు. కలెక్టర్ చాలా గొప్పవాడు అనుకుంటున్నాం. కలెక్టర్ తన బాధ్యతను సరిగ్గా నిర్వర్తిస్తుండకపోతే ఆ కలెక్టర్ అనే పదవికి ఏమాత్రం విలువ ఉంటుంది, ఆయనకి ఏమాత్రం విలువ ఉంటుంది. అదే మీరు కూడా మీ కర్తవ్యాన్ని తెలుసుకొని మీ గొప్పతనాన్ని కూడా స్మరణకి తెచ్చుకొని మీరు ఇంట్లోనూ సమాజంలోనూ రెండు చోట్ల, ఇంట్లోనూ సమాజంలో, ఇంట్లో అంటే గృహస్థాశ్రమం, సమాజంలో అంటే లోక కళ్యాణం అనేటువంటి సంకల్పంతో ధర్మం ఉంటుంది. ఈ వర్ణ వ్యవస్థ అదంతా ఎందుకంటే లోక కళ్యాణం కోసం, సమాజం అంతా లేదు చక్కగా సన్మార్గంలో నడవడానికి ఈ వర్ణ వ్యవస్థ. లేకపోతే ఎందుకు విదేశాల్లో లాగా లేదు, ఎవరు దొరికితే వాళ్ళు పెళ్లి చేసుకోవడం, ఎవరు దొరికితే వాళ్ళు పెళ్లి చేసుకోవడం, ఇష్టపడితే కంటాం, లేదంటే లేదు, ఉంటే డబ్బులు ఇవ్వడం, లేదా వదిలేయడం, లేదా తోసేయడం, ఇలాంటి ఒక నియమ నిబంధనలు లేనటువంటి స్వేచ్ఛ అనడానికి కూడా వీల్లేదు. అటువంటి స్థితిలో ఉన్నప్పుడు మరి సమాజాలు ఎలా ఉంటాయి? చక్కటి మార్గంలో ఎలా ఉంటాయి? చక్కటి మార్గంలో లేకపోతే లేదు, చక్కగా లేదు, ఓ చోట జీవిస్తున్నటువంటి ఆ ఓడ మీద అనుభవం వేయాలనేటువంటి ఆలోచనకు వస్తున్న వాళ్ళకి. అలాగే కేవలం లేదు, మీరు నేను చెప్పిన సంప్రదాయంలో మీరుండ్రా, ఉండకపోతే మిమ్మల్ని అందరినీ కోసేస్తానని చెప్పేసి అనేటువంటి మాట ఎందుకు వస్తుంది? ఈ రోజుల్లో వింటూనే ఉన్నారు. ఈ ఉగ్రవాదం ఎందుకు వస్తుంది? కేవలం చక్కగా ప్రశాంతంగా అందరూ ఏ వర్గంలో వాళ్ళైనా సరే, ఏ సంప్రదాయంలో వాళ్ళైనా సరే సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. కానీ సంప్రదాయమే సరైన మార్గంలో లేకపోతే అవుతుందంటే ఆ సరిగ్గా సుఖంగా సంతోషంగా ఉందామనుకున్న వాళ్ళు కూడా ఉండనివ్వరు వాళ్ళు ఆ సంప్రదాయంలో వాళ్ళు. మరి మన సంప్రదాయం అట్లా కాదే. మీరెంత స్వేచ్ఛగా ఉన్నారు, మీరెంత స్వేచ్ఛగా ఉన్నారు మీరు ఆలోచించండి. పురుషులు ఎంత స్వేచ్ఛగా ఉన్నారు, ఏది కావాలంటే తింటున్నారు, ఏది కావాలంటే తిరుగుతున్నారు, ఎట్లా కావాలంటే రూపాయి వస్తున్నప్పుడు లేదు, ఎలా కావాలంటే అలా ఉండగలిగేది స్వేచ్ఛ ఉంది. మిగతా సంప్రదాయాల్లో అలా లేదు. కాబట్టి అంత గొప్ప స్వేచ్ఛనిటువంటి ఇచ్చినటువంటి సంప్రదాయంలో మనం ఆ సంప్రదాయం చెప్పిన కర్తవ్యాలు కూడా మనం గుర్తిస్తే 100% చేయమని ఎక్కడ ఒత్తిడి లేదు. అలా ఉన్నట్టయితే మన దేశంలోకి వేరే సంప్రదాయాలు వచ్చి ఎట్లా స్వేచ్ఛగా మనలో కలిసి మనతో పాటు ఉంటాయి. మనం 140 కోట్లలో మనం ఉంది సుమారుగా 90 కోట్ల, మిగతా 40 కోట్లు వేరే వాళ్ళు ఉన్నట్లేగా. ఎలా ఉండగలుగుతున్నారు? మనమే వాళ్ళని వద్దని చెప్పేందుకు మూర్ఖ స్థితిలో లేవు. సరదాగా స్నేహంగా మనందరం కలిసి ఉందాం అనేటువంటి మనకు ఉన్నటువంటి గొప్ప మనస్సు చేతనే వాళ్ళందరూ కూడా మనతో పాటు జీవించగలుగుతున్నారు. అటువంటి గొప్ప మనస్సుని ఇచ్చినటువంటి మన సంప్రదాయాన్ని మనం గ్రహించాలి, ఆచరించాలి. అందులో మీ పాత్ర స్త్రీలుగా, మహిళలుగా మీ పాత్ర కూడా తెలుసుకోండి. మీ పాత్ర గొప్పది, మీ స్థానం గొప్పది. మన సంప్రదాయంలో స్త్రీని ఒక శక్తి స్వరూపంగా, దేవతా స్వరూపంగా భావించేటువంటి గొప్ప సంప్రదాయం. ఇటువంటి సాంప్రదాయాన్ని నిలుపుకుంటే మీకే సుఖం, మీకే సంతోషం, మీకే రక్షణ, మీకే స్వేచ్ఛ. కాబట్టి ఓ తల్లులారా, మిమ్మల్ందరినీ ఇలాగే సంబోధిస్తున్నాను. ఓ తల్లులారా, మీ అందరూ కూడా ఈ ధర్మాన్ని కాపాడేందుకు మీరు సహకరించండి. ఈ ధర్మాన్ని తెలుసుకోండి. తెలుసుకోవడం లేదు, తెలుసుకోవడానికి ఒక మార్గం ఏంటంటే ఇదిగో నేను రామాయణంలో అనేక విషయాలు వాళ్ళకి చెప్తున్నా. ప్రతిరోజు వాళ్ళు ఒక మాట అనుకుంటారు, ఇవాళ తెలుసుకోబడుతుంది. కాబట్టి మీరు కూడా ఇటువంటి మంచి కార్యక్రమాల్లో పాల్గొని మీరందరూ కూడా ఉద్ధరింపబడాలి. మీ అందరూ కూడా మీ భర్త బిడ్డలతో సుఖంగా, సంతోషంగా కుటుంబానందాన్ని పొందాలి. మంచి సమాజం ఇలాగా కూడా ఉండడానికి మీరు కూడా సహకరించాలి. పార్వతీ పదయే. ఇంకొక విషయం, ఎంతో చక్కగా నేర్చుకొని ఇంకా 10 మందికి నేర్పిస్తూ గోల్డ్ మెడల్ సాధించింది భగవద్గీతలో శ్రీమతి విజయ. ఏమో ఇంకా ఇంకొక యూనివర్సిటీ, అది చెన్నైలో ఇంకొక యూనివర్సిటీ ఉంది, వ్యాస యూనివర్సిటీ ఉంది. దానికి కూడా ఇప్పుడు మళ్ళీ సిద్ధమవుతుంది. మన దగ్గర సౌందర్యలహరి నేర్చుకున్నాం. అలానే
భారతి మొన్న ఈ మధ్య చక్కగా భారతి గారు ముందుకు రండి. నుంచి గోల్డ్ మెడల్ సాధించింది. మనలో ఉన్న వాళ్ళే ఇద్దరు కూడా ఆడుతూ పాడుతూ సౌందర్య క్లాసులు నేర్చుకుంది. ఇండియన్లు కూడా అయిందమ్మా. పెట్టడంతో ఏదో మొదటి ఉంది కాబట్టి అక్కడ వరకు వెళ్ళగలిగాను. చాలా ఇంకా ఇంకా దీంట్లో ఇంకా బాగా పరిశ్రమ చేసి ఇంకా 4 విషయాలు తెలుసుకొని అమ్మా నూతరించి నీ కుటుంబాన్ని సమాజాన్ని కూడా తరింపజేయాలి అని ఆశీర్వదిస్తున్నాను. బాగా కొంచెం పక్క జరగవా, ఇట్లా జరగవా. ఈవిడ మాకు చిన్నప్పటి నుంచి కనబడుతున్న మనిషి, మా కళ్ళ ముందే ఉన్నటువంటి మనిషి చక్కగా వెళ్ళి గోల్డ్ మెడల్ తెచ్చుకుంది మా భారతమ్మ తల్లి. మొన్న దత్తపీఠంలో గోల్డ్ మెడల్ తీసుకున్న తర్వాత శృంగేరి వెళ్ళాము. అక్కడ గురువుగారికి విన్నవించుకున్నాము. ఇక్కడ కూడా పరీక్ష ఇవ్వడానికి అప్లికేషన్ ఇచ్చాము స్వామి అని. చక్కగా ఇవ్వండమ్మా అని ఆశీర్వదించారు. అలాగే నాగసుందరం గారు ఇక్కడ అంత ముందు కూడా హరి గారు కూడా భగవద్గీత పారాయణ చేయమని చెప్తూ ఉన్నారు. ఇంకా కొంతమందికి భగవద్గీత వచ్చు. ఇక నుంచి కూడా ఏకాదశికి పారాయణ చేయడానికి మన రామాలయంలో కానీ ఇక్కడ కానీ ఎక్కడో చోట పారాయణం చేయడానికి వచ్చిన వాళ్ళు రండి, ప్రారంభించండి. అదేవిధంగా ఇక్కడ భగవద్గీత కూడా నేర్పిస్తున్నాను. సాయంత్రం 7 గంటల నుంచి 8 గంటల వరకు ఎవరికైనా రాకపోతే నేర్చుకోవడానికి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా సరే ఇప్పుడు ఈ 40 శ్లోకాలు కంఠస్థం చేయడం కోసం నేర్పిస్తున్నా. అది అయిపోయిన తర్వాత సంపూర్ణ భగవద్గీత కూడా నేర్పిస్తున్నాను. అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా మేము మైసూర్లో నేను దత్తపీఠంలో టీచర్గా చేస్తున్నానండి. అలానే గీతా మకరందం అనే ఒక గ్రూప్లో ఇప్పటికి 4 గ్రూపులకి నేను భగవద్గీత సంపూర్ణ భగవద్గీత నేర్పించాను. అట్లా స్వామి భగవద్గీత వ్యోమ అలా మొత్తంగా అన్ని మెంబరింగ్ అంటే భగవద్గీతలో ఎక్కడ ఏదైనా కూడా చేయగలిగినట్టుగా రేపు వ్యాస యూనివర్సిటీ అని మనకి భగవద్గీత అక్కడ కూడా పోటీలు ఉన్నాయి. అక్కడికి కూడా పెట్టుకున్నాం అప్లికేషన్. ఈ భగవద్గీత యొక్క గొప్ప స్థానం మన వైదిక వాంగ్మయంలో ఎంత ఉందంటే, అన్ని శాస్త్రాలు చదువుకున్న తర్వాత ప్రస్థానత్రయం అనేది చదువుకుంది కానీ వాళ్ళు గొప్ప పండితులుగా గుర్తింపబడదు, అంటే జ్ఞానవంతులుగా. ఆ ప్రస్థానదయంలో ఉన్నటువంటి 3 విషయాలు ఏంటంటే, మిగతా 2 ఏమిటంటే ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు. ప్రధానమైనది భగవద్గీత. అంటే భగవద్గీత అంత గొప్ప స్థానం. అది సాక్షాత్తు అది ఎవరు ఒప్పుకోకపోయినా భగవద్గీత అంటే భగవంతుని చేత గానం చేయబడ్డటువంటిది అని మించింది ఇంకేముంటుంది. దాని స్థానం దానికి ఎట్లా ఉంది ఒకటి ఇచ్చింది. నెంబర్ 24 రాజలక్ష్మి గారు అయితే 24. ఇది నెక్స్ట్ మంత్ పూజ 24వ గ్రూప్ వాళ్ళు రాజలక్ష్మి హనుమాయమ్మ గారు వాళ్ళ గ్రూప్ అనుకుంటారు. ఇతర బుక్కులు చూడండి, మళ్ళీ చూస్తాం. బుక్కులో చూడండి. రాజలక్ష్మి గారు, హనుమాయమ్మ గారు, పార్వతి గారు వాళ్ళది. ఇంకొకరు ఎవరు ఉన్నారు. వాళ్ళు రావచ్చు కదా ఇటు. సమయ పాలన గిఫ్ట్ ఎవరు సమయానికి వస్తే వాళ్ళకి ఒక గిఫ్ట్ అని పెట్టుకున్నాం కదా, అది ఇప్పుడా? ఎన్ని గిఫ్ట్లు? 3 ఈసారి. నెంబర్ 6 6. ఓ దా నుంచి
పంపించండి. నంబర్ 19 చూసుకోండి 19లో మీకు ఇచ్చారా చీటి తీసుకున్నారా తీసుకున్నాను. 11 ఫస్ట్ రాధికాకి పద్మజ గారు. ఈ సమయ పాలన లక్కీ లిస్ట్లో ఫస్ట్ వచ్చిన నెంబర్ రాధికాది. పద్మజ గారు తర్వాత సమయ పాలన నెక్స్ట్ పుష్పావతి ఆంటీ. పుష్పావతి ఆంటీ మన ఇటు చూడండి. తర్వాత సుశీల గారికి పార్వతి గారు చేతుల మీదుగా బహుమతి అందుకోవాల్సిందిగా. సుశీల గారికి పార్వతి గారు చేతుల మీదుగా హాట్ పార్వతి. వర్షాకాలం చలికాలం రావడం కదా అమ్మ మీరందరూ ఇంకా ఇప్పుడు క్వశ్చన్ ఇప్పుడు జాగ్రత్తగా హలో 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 మీరందరూ మెట్టలు పెట్టుకుంటున్నారు కదా 5,000కి మెట్టలు పెట్టుకోవచ్చు. నేను ఈ విషయం ఒక వీడియో చేసి కూడా పెట్టాను. ఆ వివరం ఎవరైనా చెప్తే వాళ్ళకి గిఫ్ట్. క్వశ్చన్ 5,000కి మెట్టలు పెట్టుకోవచ్చు అంటే 10 ఏళ్ళకి పెట్టుకోవచ్చు. కానీ వెండియే, బంగారం కాదు. మూడికి తెలిసినాను సరే చెప్తా. మూడుకి తెలుసు. మూడు తెలుసా? ఇంకా ఎవరికి తెలుసు? ఒకళ్ళు వచ్చారు 3కి తెలుసు అని చెప్పింది. ఇంకా ఎవరికి తెలుసు? 3 వేలకు పెట్టుకోవడం తెలుసు అని చెప్పింది. 3 వేలకి తెలిసిన వాళ్ళకి ఇస్తాం. సమాధానం సరే ఇప్పుడు ఆన్సర్ మ్యాన్. మొదటి వేలదేమో వివాహం అయింది అని తెలియడానికి, రెండవది ఏమో పిల్లలు పుట్టిన తర్వాత, మూడవది ఏమో పిల్లల బాధ్యతలు కూడా అయిపోయిన, మ్యారేజెస్ అన్నీ అయిపోయిన తర్వాత మూడోదాన్ని పెట్టండి. నాలుగోది 3 చెప్పేసేసింది తను. చెప్పండి నీకు రావు. 5 నేను చెప్తా, సరదాగా చెప్తా. 4 గుర్తు రావట్లేదు, మనసులో ఉంది. అంటే 4 అంటే చిన్నది. వినపడలేదా? వినపడలేదంటే కొంచెం మధ్యలో కొంచెం పెద్దగా చెప్పు. ఒక్కసారి సైలెంట్గా ఉంటే మళ్ళీ చెప్పింది. మిగతా నేను చెప్తా. మొదటిది వివాహం అయిన తర్వాత, రెండవదేమో పిల్లలు పుట్టిన తర్వాత పెట్టుకుంటారు, మూడవది పిల్లల యొక్క బాధ్యతలు కూడా పూర్తయిన తర్వాత 3వ వేలకి పెట్టుకుంటారు. ఇంకా 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 తెలుసా? మోక్షానికి అక్క 5వ చెప్పచ్చా? 4వ చెప్పకుండా నేను కదా 5 తెలుసా? మోక్షానికి కాదు.
కాదు బాధ్యతలన్నీ తీరిపోయాక మోక్షానికండి. కాదు బాధ్యతలు చెప్తాను. మొదటిగా మనము బొటన వేలు పక్కన వేలికి పెడుతున్నాము అంటే నేను వివాహం అయిన స్త్రీని, నేను కన్యని కాదు అని తెలియచేయటానికి మనకి పెద్దవాళ్ళ దగ్గరికి వెళుతున్నప్పుడు మనం ఆశీస్సులు పొందాలి అంటే ఋషులు కానీ మహాత్ములు కానీ మన ఇంటికి బిచ్చగాళ్ళు వచ్చినా కూడా అంతకుముందు బిచ్చగాళ్ళు బాగా వచ్చేవాళ్ళు, ఇప్పుడు ఎవరు రావటంలా. బిచ్చగాళ్ళు అంటే అన్నం కోసం కాదు, వాళ్ళకి 5 ఇళ్లలో తీసుకొని అన్నం తినడం అనేది ఒక ఇది అనమాట. ఆ సాంప్రదాయంలో ఉండే వాళ్ళు చక్కగా ఇంటి గృహిణి వచ్చినప్పుడు ఆమెకి ఏం ఆశీస్సులు ఇవ్వాలి అంటే వాళ్ళు ముఖం చూడరు, వాళ్ళు పాదాలను చూస్తారు, కాళ్ళని చూస్తారు, కాలు వేళ్ళని చూస్తారు. మొదటి వేలు అసలు ఏ వేలికి ఏమీ లేదు అంటే చిన్నపిల్లేమో అని అమ్మ వివాహం కావాలి అని దీవిస్తారు. అలాగే ఒక వేలికి మనకి పెళ్ళయింది అని గుర్తు. రెండో వేలికి మనకి పెళ్లిలోనే మేనమామ వాళ్ళు, పుట్టింటి వాళ్ళు, అత్తింటి వాళ్ళు ముగ్గురు కలిసి మనకి రెండు అంటే మామూలు మెట్టెలు పిల్లి వేళ్ళు అని చెప్పి ఇస్తారు. అప్పుడు ఏం చెప్తారు, నువ్వు సంవత్సరంలోపే పిల్లల్ని కనుమ్మా అని ఆశీర్వదిస్తూ పిల్లి వేరు అంటే పిల్ల వేరు, నువ్వు పిల్లల్ని సంతానాన్ని కను అని ఆశీర్వదిస్తూ దానికి కూడా ఇచ్చేస్తున్నారు మనకి ముందుగానే. సంవత్సరంలోపే కలమని మామూలుగానే చెప్తారు. మనకి కాటన్ చీరలు ఇచ్చేసి ఇది సంవత్సరంలోపు చినిగిపోవాలమ్మా అని చెప్పారు. చినిగిపోవడం అంటే చింపుకోవడం అని కాదు, బిడ్డలకి వేయటానికి వాడుకోవడానికి. అది అట్లాగా ఆ వేలు పిల్లి వేరు అని చెప్పని పక్క వేలుకి అనమాట. ఆ తర్వాత వేలు ఇందాక అమ్మాయి చెప్పింది చూడు, అంటే ఇప్పుడు 2 వేలు పెట్టుకున్నది మనం చూసాము. మన పిల్లలకి బాధ్యతలు అయినాయో మనం ఎదురువాళ్ళు చూసి మనల్ని ఆశీర్వదించాలి అంటే ఆ పక్క వేలుకు కనుక మెట్ట పెట్టి ఉంటే, అదే పిల్లవేలు లాంటిది పెట్టుకుంటే నా బిడ్డలకి నా సంతానానికి వివాహం అయిపోయినది అని తెలియజేస్తుంది. ఇక చిటికిన వేలు, ఆ చిటికిన వేలు దేనికి ఉన్నది అంటే నాకు బాధ్యతలు అయిపోయినవి, మెనోపాజ్ మనందరికీ తెలుసు కదా, పీరియడ్స్ కూడా నాకు ఆగిపోయినవి అని చెప్పడానికి చిటికిన వేలుకి పెడతారు. ఇక పెద్దదైన బొటన వేలుకి ఎందుకు పెడతారు, ఎందుకు పెట్టాలి అంటే నేను నా సౌఖ్యం కోసం కాదు, నా కుటుంబ సౌఖ్యం కోసం కాదు, నాకు బాధ్యతలు అయిపోయినాయి, నేను భర్తతో కలిసి లోక కళ్యాణం కోసము మంత్ర దీక్షలో ఉన్నాను అని తెలియటం కోసము ఆ పెద్దదైన బొటన వేలుకి కూడా పెడతారు. ఇది దానిలోని శకుంతల దా ఇద్దు కానీ శకుంతల అక్క శకుంతల ఇదిగో ఇటు ఉంది. మహాశివరాత్రి సందర్భంగా 4వ పారాయణం కూడా పూర్తయింది. త్రిలహరుల పారాయణం, సౌందర్యలహరి, శివానందలహరి, ఆనందలహరి 4వ పారాయణం పూర్తి చేసుకున్నాం. ఎలా ఉందండి మా పారాయణ, మా అల్లరి, గురువుల ఆశీస్సులు, క్విజ్, ముందుగా వచ్చిన వాళ్ళకి గిఫ్ట్లు, ఇలా పారాయణం మొత్తం అయిపోయిన తర్వాత చక్కగా భోజనం కూడా పెట్టుకున్నాము. ఎందుకంటే ఇంత చక్కటి పారాయణం జరిగిన తర్వాత భోజనాలు చేస్తేనే మనకి ఎంతో పుణ్యఫలం. అందులో మాసశివరాత్రి నాడు ఇలా అన్నప్రసాదం కనుక తీసుకుంటే శివుడి యొక్క ఆశీస్సులు, అమ్మ యొక్క ఆశీస్సులు మనందరికీ లభిస్తాయి అని ఇలా అన్నప్రసాద కార్యక్రమం కూడా పెట్టుకున్నాము. అందరూ ఎంతో భక్తితో శ్రద్ధతోటి చేశారు. మీరు కూడా చక్కగా కుదిరినప్పుడు గుంటూరు శారదాపీఠంలో మాసశివరాత్రికి ఇలా పారాయణ జరుగుతుంది. కుదిరిన వాళ్ళు అందరూ వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని పారాయణలో పాల్గొని అమ్మ ఆశీస్సులు, గురువుల ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శుభమస్తు.